సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ధర్నాలో రపారపా ప్లకార్డులు కలకలం రేపాయి. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. అయితే 2028లో రపారపా 3.0 లోడింగ్ అంటూ నిరసనలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ధర్నాలో రపారపా ప్లకార్డులు కలకలం రేపాయి. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. అయితే 2028లో రపారపా 3.0 లోడింగ్ అంటూ నిరసనలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పరశురాం అడిగి తెలుసుకుందాం. పరశురాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారినటువంటి రప్పరప్ప అనే ఏదైతే నినాదాలు ఉందో ఈ రోజు తెలంగాణలోనూ ప్రత్యక్షమయ్యాయి. ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ధర్నా తలపెట్టింది. ఈ ధర్నాలో కొంతమంది స్థానిక నేతలు రపారప ఉన్నటువంటి 3.0 లోడింగ్ అంటూ రాసినటువంటి నినాదాలు చేస్తున్నటువంటి ఆ ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది. సాయి చరణ్ గౌడ్ పటాన్చెరు నియోజకవర్గం చెందినటువంటి యువనేత ఈ ప్లకార్డులను తయారు చేయించి ఈ హరీష్ రావు ప్రోగ్రామ్ లో వాటిని ప్రదర్శించడం జరిగింది. వారికి సంబంధించి కొంతమంది కార్యకర్తలు వాటి ఉన్నటువంటి ప్లకార్డులను ప్రదర్శించడం కాకుండా నివాళులు కూడా ఇవ్వడం జరిగింది. 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది 3.0 లోడింగ్ అంటూ వాటిని ప్రదర్శించడంతో ఈ కార్యక్రమంలో అదొక ప్రత్యేక ఆకర్షణ మారే వాటిపైన కూడా అటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ రపారపా అనే ఏదైతే ప్లకార్డులు ఉన్నాయో తెలంగాణ కూడా ఈ సంస్కృతి వచ్చిందంటూ మాట్లాడుకోవడం జరిగింది. చూద్దంటూ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కానీ లేదంటే ఎమ్మెల్సీని కానీ ధర్నాలో పాల్గొన్న కీలక నేతలు ఎవరు కూడా వారించలేదా? వారితో ఎవరు కూడా అంటే ఆ కార్యకర్తలు వాటిని ఈ కార్యక్రమానికి తీసుకురాగా వారు ఎవరు కూడా వాటిని చూశారు తప్ప ఎవరు కూడా వారించినటువంటి పరిస్థితి లేదు. అటు హరీష్ రావు ఈ కార్యక్రమంలో ధర్నాలో పాల్గొని రైతులకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది కార్యకర్తలు వాటి చేతుల్లో పట్టుకొని వాటిని ప్రదర్శించడం జరిగింది. అయితే ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు కానీ అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో వాళ్ళ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా వాటిని అలాగే ప్రదర్శించడం జరిగింది. అంటే పరశురాం, ఒక తప్పుడు ఇండికేషన్ సూచిస్తున్న ఈ ప్లకార్డులు ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనే విషయం అంటే అక్కడ ఉన్నవారు చెప్పడం కానీ ఏమీ చేయలేదా? అలాగే ఎవరు ఈ ప్రదర్శించిన వారిలో కీలకంగా బీఆర్ఎస్ నేతల్లో ఎవరున్నారనేది ఆ ఫ్లెక్సీలో ఒకరి ఫోటో కనిపిస్తా ఉంది కదా. పటాన్చెరు నియోజకవర్గానికి చెందినటువంటి సాయి చరణ్ గౌడ్ అనే వ్యక్తి వీటిని ప్రదర్శించడం జరిగింది. అతని పేరుతో తయారు చేసినటువంటి ప్లకార్డులు కొంతమంది కార్యకర్తలు అతని అనుచరులు ఈ ధర్నా కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రదర్శించడం జరిగింది. ఏదైతే ధర్నా జరిగిందో రైతులంతా కూడా కార్యకర్తలంతా హాజరైన చోట వీటిని ప్రదర్శనగా పెట్టారు. అదేవిధంగా హరీష్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కనబడే విధానం కూడా కొంత ఆయన చూసే విధంగా ఆయన దృష్టిలో పడేందుకు కూడా వీటిని కొంత ప్రదర్శించినట్టుగా అక్కడ తెలిసిందే. అయితే ఎవరు కూడా అడ్డు చెప్పకపోవడంతో ఈ వాటి పట్ల కూడా రపారపా అనే నినాదాలు వాటి పట్ల కూడా కొంత ప్రత్యేక ఆకర్షణ ఉన్నాయని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చర్చించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఆద్యంతం ముగిసేంత వరకు కూడా వాటిని అలాగే ప్రదర్శనకు ఉంచడం జరిగింది. కేవలం జిన్నారంలో మాత్రమే ప్రదర్శన చేశారా, లేదంటే అక్కడ నుంచి ర్యాలీగా వెళుతున్న సందర్భంలో చుట్టుపక్కల కూడా ఫ్లెక్సీలను ఇదే రకంగా ఏర్పాటు చేశారా? ఏంటి పరశురాం? ఇక్కడ జిన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఈ ధర్నా రైతు భరోసా డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాత్రమే వాటిని ప్రదర్శించడం జరిగింది. మిగతా చోట్ల ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా కటౌట్లలో అలాంటి నినాదాలు ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇక్కడ ధర్నా చేసిన చోట మాత్రమే ఈ సాయి చరణ్ గౌడ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నేత మాత్రమే తయారు చేయించినట్టుగా అతని ఫోటోతో ఉన్నటువంటి ప్లాకార్డులను ప్రదర్శించడం జరిగింది.
మరి ఇతరులను రెచ్చగొట్టే రకంగా ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, రెచ్చగొట్టే రకంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అది కూడా ప్రముఖ సినిమాలను డైలాగులు వాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంటుంది కదా. దీనిపైన పోలీసు చర్యలకు సంబంధించి కానీ వీటి గురించి ఏమైనా పోలీసులు మాట్లాడుతున్నారా? ఇప్పటి వరకు పోలీసులు కూడా ఇక్కడ కార్యక్రమానికి కూడా హాజరవ్వడం జరిగింది, బందోబస్తుగా ఉండడం జరిగింది. వాళ్ళు కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు. అయితే అది ఒక రకంగా చెప్పాలంటే ఇది మిగతా వారిని కూడా రెచ్చగొట్టినట్టుగానే భావించాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ ప్లాకార్డుల పరిశ్రమకు సంబంధించి అడ్డు చెప్పకపోవడంతో సదరు నేతలు వాటిని కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా అలాగే ఉంచడం జరిగింది. అయితే దీని పట్ల అటు పోలీసులు అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు వీటిపైన అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే పరశురామ్, థ్యాంక్ యూ.